2 డేస్‌గా మనము ఈ వీడియో చూస్తున్నాము. థాంక్స్ టు హర్ హనీ ట్రాప్ అనే కాన్సెప్ట్ మళ్ళీ న్యూస్‌లోకొచ్చింది అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. హనీ ట్రాప్ అంటే ఏంటి? అండ్ దీనిలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇది చాలా డేంజరస్ టు ద సొసైటీ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక ఆర్మీ ఆఫీసర్ హనీ ట్రాప్ గురించి ఏం చెప్పారో చూద్దాం. हनी ट्रैपिंग इज समथिंग दैट रियली वर्क्स एंड इट वर्क्स. हम जब कमांड भी करते थे तो सारे सैनिक सम्मेलन में यू हैव टू इंटरेक्ट विद दैट, सबको बताना होता है, सबको बताना होता है. तो ये स्टैंडर्ड होता था, सबको ये बताते थे कि भैया अगर कभी भी आपको लगे कि कोई लड़की बहुत ज़्यादा इंटरेस्ट ले रही है आपके ऊपर, तो शीशे के सामने जाकर के अपना चेहरा देखो एंड टेल योरसेल्फ क्या मैं इस लायक हूँ. आपको आपका जवाब मिल जाएगा. ठीक है, कोई हम वैसे सलमान खान शाहरुख खान नहीं है, चुपचाप अपना काम करो. दे आर जस्ट ट्राइंग टू ट्रैप यू. చూసారు కదా, మీ మొహం మీరు చూసుకోండి ముందు అద్దంలో అని చెప్పారంట. అంటే ఏంటి, మీరు అందంగా ఉండరు, మీకు వాల్యూ లేదా, అంటే మీకు ఒక అందమైన అమ్మాయి పడదా అని కాదు. మీకు ఒక అందమైన అమ్మాయి అవుట్ ఆఫ్ బ్లూ మెసేజ్ చేసి మీతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే రీజన్ ఏంటి, ఎందుకు? దీన్నే హనీ ట్రాప్ అంటారు. హనీ ట్రాప్ ఈజ్ అ స్ట్రాటజీ వేర్ ఎవరైనా సరే రొమాంటిక్ ఆర్ సెక్షువల్ అట్రాక్షన్ యూజ్ చేసి మిమ్మల్ని వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం యూజ్ చేసుకుంటారు. ఆ పర్సనల్ గెయిన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నంబర్ 1, ఎస్పియోనాజ్ ఆర్ ఇంటెలిజెన్స్. ఎస్పియోనాజ్ అంటే దేశ భద్రత సీక్రెట్స్ని పక్క దేశానికి అందించడం, లేదా దేశాన్ని అమ్మేయడం, దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని లీక్ చేయడం. అలాగే ఇంటెలిజెన్స్ కూడా, అంటే మన డిఫెన్స్ సీక్రెట్స్, లేదా మన బ్యాంకింగ్ సీక్రెట్స్, నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి. మీరు అనుకోవచ్చు, మీరు కామన్ మ్యాన్ కదా, మీకేం సీక్రెట్స్ ఉంటాయని. మీరు కూడా ఏదన్నా ఒక కార్పొరేట్లో పనిచేస్తూ ఉంటారు, ఆ కార్పొరేట్కి కూడా సీక్రెట్స్ ఉంటాయి, లేదా మీరు పనిచేసే వర్క్ ప్లేస్లో ఉంటాయి, లేదా మీరు చేసే బిజినెస్లో ఉంటాయి. అవన్నీ తెలుసుకోవడానికి కూడా హనీ ట్రాప్ యూజ్ చేస్తారు. సెకండ్, అఫ్ కోర్స్, స్కామ్స్. మీతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని మీ డబ్బులు తీసేసుకోవడం, లేదా ఇంకోళ్ళ చేత డబ్బులు తీసుకోవడము, లేదా మీ బిజినెస్ని వాళ్ళు తీసుకోవడము, ఇట్లా చాలా రకాల స్కామ్స్ కూడా జరుగుతాయి. ఒక్కొక్కసారి ప్యూర్లీ బ్లాక్మెయిల్, అంటే మీ దగ్గర ఆ టెక్స్ట్ మెసేజ్లు, లేదా చాట్లు, లేదా ఫోటోలు అన్నీ తీసుకొని హనీ ట్రాప్ ద్వారా తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరే డబ్బులు తీసుకోవడం, లేదా మీ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ పాలిటిక్స్. మనం హనీ ట్రాప్ ఇన్సిడెంట్స్ పాలిటిక్స్లో కూడా చూసాము. చాలా మంది పొలిటీషియన్స్ దీనికి పడిపోయి ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తున్నారు. సో హనీ ట్రాప్ ఈజ్ అ సీరియస్ ఫినామినా. ఇది ఒకరికే జరుగుతుందా, ఇంకొకరికి జరగదా అని ఎవ్వరు చెప్పలేరు. ఎవరికైనా జరగచ్చు. అండ్ ఎన్ఆర్ఐస్లో కూడా అది మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు నాకు కూడా తెలుసు కొన్ని కేసెస్, అనవసరంగా వాళ్ళు ట్రాప్లో పడిపోయి, అమ్మాయిల ట్రాప్లో ఇప్పుడు దే ఆర్ సఫరింగ్ అండ్ బయట పడలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్స్ట్లు, చాట్ మెసేజెస్ ఉన్నాయి. అండ్ బయట పెడితే ఎక్కడ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందో అని భయపడుతున్నారు. అండ్ ఆల్సో మీరు మాట్లాడే విధానం కూడా ఒకసారి ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు మీరు చాట్లు, మెసేజెస్లు, ఫోటోలు పంపిస్తే అవి మీకే వస్తాయి. డిజిటల్ ఫుట్ ప్రింట్ స్టేస్ ఫర్ ఎవర్. And be very careful. Honey trap looks very sweet, but it is going to give you bitter memories in life. Be very careful.